ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్టర్ సిహెచ్ శ్రీలత అన్నారు. శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత సమయంలో ఈ వ్యాధి ప్రబలుతుందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయని వివరించారు. కోడి మెడభాగంలో వ్యాధి ఎక్కువగా సోకుతుందని చెప్పారు. నాటుకోళ్లు ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయని తెలిపారు. కోడి మాంసం, కోడిగుడ్లు తినడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని భయపడవలసిన అవసరం లేదని చెప్పారు. మన రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కోళ్లల్లో మరణాల శాతం బర్డ్ ఫ్లూ మూలన అధికంగా ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో జరిగింది ఇది. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ మూలన సోకుతుంది. ఎస్పెషల్లీ శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. సో ఇది H5N1 అనే వైరస్ ద్వారా జరుగుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా మనకి వాటర్ ఫౌల్స్ అండ్ వలస వచ్చే పక్షుల ద్వారా ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. సో సంవత్సరానికి ఒకసారి మీకు ఉన్న పులికాట్ సరస్సు వీటిలో నెల్లూరు వీటి నుంచి వలస పక్షులు చాలా వందల్లో వేలలో వస్తుంటాయి. సో ఈ వలస పక్షులు వాటర్ ఫౌల్స్ క్యారియర్స్ లాగా పనిచేస్తాయి. సో అవి వైరస్ని క్యారీ చేస్తాయి కానీ అవి వ్యాధి అనేది వాటికి సోకదు. సో ఈ వలస పక్షుల యొక్క రెట్టలు వీటి ద్వారా అవి నీళ్ళలో పడటము, ఆ వాటర్ స్ప్రెడ్ అవటము ద్వారా ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. ఇంకొకటి అసలు ముఖ్యమైనది ఏంటంటే ఈ ప్రజలలో అవగాహన కలిగించడానికి, ఆందోళన తగ్గించడానికి మెయిన్గా ఈ సదస్సు, ఈ ప్రెస్ మీట్ అనేది ఈరోజు పెట్టడం జరిగింది. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఏమిటంటే అందరూ కూడా చిన్నాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కోడిగుడ్లు తినొచ్చా, చికెన్ తినొచ్చా అనేది. బాగా ఉడకబెట్టిన కోళ్ళల్లో కానీ, కోడిగుడ్డు కానీ, చికెన్ మీట్లో కానీ ఈ వైరస్ ఉండదు. మన ఇండియన్ కుకింగ్ హ్యాబిట్స్ ఈ వైరస్ని ప్రివెంట్ చేస్తాయి. మనము మోర్ దాన్ 100 degreesలో మనము కుక్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఇక్కడ వైరస్ అనేది కిల్ అవుతుంది. సో ఎటువంటి అపోహలు లేకుండా మనం ఎగ్స్ తీసుకోవచ్చు, చికెన్ మీట్ కూడా తీసుకోవచ్చు. ఇది ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయదు. ముఖ్యంగా ఈ వైరస్ అధిక ఉష్ణోగ్రతలో మనలేదు, అంటే జీవించలేదు. ఇప్పుడు రాను రాను మనకి ఫిబ్రవరి, మార్చి నుంచి టెంపరేచర్స్ పెరుగుతాయి. సో ఈ వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదు.